వారంలో ఎన్నిసార్లు చికెన్ వండుకున్నా ఆదివారం చికెన్ వండుకోకపోతే అది అసలు ఆదివారం లాగే అనిపించదు. మీకు కూడా అంతేనా? నేను చేసే చికెన్ రెసిపీస్లో మా వాళ్ళకి ఫేవరెట్ రెసిపీ అంటే ఈ చికెన్ ఫ్రైయే. చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఈ సండేకి ట్రై చేయండి. ముందుగా ఇలా కడాయిలోకి ఒక 2 గంటల వరకు నూనె వేసుకుని పొడవుగా చీల్చుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ కూడా వేసేసి చక్కగా అంతా కలిపేసుకోండి. తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముక్కలకి బాగా పట్టేట్టు కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మగ్గించండి. చికెన్ లో ఉన్న వాటర్ అన్ని కూడా ఇంకిపోయి ముక్కలు 50% ఉడికి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉండాలి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వీటిని కూడా మూత పెట్టి మగ్గించేసేయండి. తర్వాత 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ట్రిక్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. అండ్ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి ఈ విధంగా మంచి కలర్ వచ్చేట్టు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ.